వరి విషయంలో సీఎం కేసీఆర్ ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు చూస్తున్నాం. తడవకో మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఎన్ని వడ్లైనా కొనేస్తామంటూ ఆనాడు గప్పాలైతే కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా వడ్లపై ఒక క్లారిటీ అయితే సీఎం కేసీఆర్ అప్పుడు ఇచ్చేశాడు. ఇప్పుడు మాత్రం వరేస్తే ఊరే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. యాసంగి పంట కొనేదే లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేశారు. నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఇప్పుడు సీఎం కేసీఆర్. మరి అసలు ఇంతకీ ఉప్పుడు బియ్యం సంగతి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది? మీరెందుకు మాట్లాడతారు? వడ్ల గురించి అడిగితే ఉప్పుడు బియ్యం లెక్కలెందుకు అని ప్రతి ఒక్కరు అడుగుతున్న పరిస్థితి. రైతుల్ని వరి వేయొద్దంటూ బలవంత పెడుతోంది సర్కార్. ఇంకొక వైపు చూస్తే రైతన్నులకు అసలు వరి తప్ప మరో మార్గమే లేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈనాడు ఈ తెలంగాణలో రైతులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటకే విలువ లేదా? రాజకీయాల కోసం వరి విషయంలో మాట మార్చుతారా? 10 రోజులుగా మనం చూస్తున్నాం, కళ్ళాల వద్దే రైతుల నిరీక్షణ కొనసాగుతోంది. మొత్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అయితే వాటిలో తెరిచింది మాత్రం కేవలం 2,500. ఇంకా తెరుచుకోనివి 4,000 కొనుగోలు కేంద్రాలు. అయితే మనం ఒక బాధాకరమైన దృశ్యాన్ని కూడా చూసాం. ఎందుకంటే కామారెడ్డిలో ధాన్యం కళ్ళం వద్దే రైతు బీరయ్య మరణించారు. వడ్లు కొనకపోవడంతో తర్వాత వరేస్తే ఊరే అంటూ ఇలాంటి రకరకాల తడవకొక మాట వింటూ ఉంటే ఆ రైతు గుండె ఆగిపోయింది. గుండెపోటుతో మృతి చెందారు రైతు బీరయ్య. పంట కొయ్యొద్దని ఒకరు చెప్తారు, పంట కొనమంటే కొనమని ఇంకొకరు చెప్తారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ రైతుల ఉసిరైతే తీస్తోంది. రైతులను సిద్ధం చేయకుండానే ప్రత్యామ్నాయం అంటూ కథలు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే రైతులను ఏమాత్రం ముందుగా సిద్ధం చేయలేదు. ఇప్పటికిప్పుడు మేము వడ్లు కొనమంటున్నారు. యాసంగిదైతే యాసంగి పంట కొనేదే లేదంటూ, యాసంగులు అసలు వేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. నాడు నియంతృత్వ సాగు అంటూ ఎంతో గప్పాలకు పోయారు. ఇప్పుడు అలాగే సన్నవడ్ల విషయంలో కూడా రైతుల్ని వంచారు. సన్నవడ్లు వేయండి అన్నారు, తర్వాత రైతుల్ని వంచారు. వ్యవసాయ విధానం అసలు కేసీఆర్కు ఉందా లేదా అన్నది ఒక చాలా పెద్ద ప్రశ్నగా రైతన్నలో కావచ్చు, మేధావుల్లో కావచ్చు, అటు ప్రజల్లో కావచ్చు, అందరిలోనూ కనిపిస్తోంది. అసలు వ్యవసాయ విధానం అటు మీకు లేదని, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో సీఎం తీరు ఎలాగైనా అంటూ అడుగుతున్నారు. అయితే రైతుల్ని ఇలా నిండా ముంచుతున్న సీఎం కేసీఆర్ అసలు ఏం మాట్లాడారు, ఏమన్నారు అన్నది ఓసారి చూద్దాం. ఈ యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయండి. కారణం ఏమిటి అంటే, ధాన్యం సేకరణ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ మేము చెయ్యము అని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. కాబట్టి నష్టపోతాము, అట్లా వద్దు అని చెప్పారు. అంటే రాష్ట్రం దేశంలో కరువు కాటకం, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఫుడ్ సప్లైకి దోకా లేకుండా చేయాలి. కాబట్టి చాలా పెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి ఈ బాధ్యత కేంద్రం మీదనే ఉంది, రాష్ట్రాల మీద లేదు. ఇక్కడ ఒక రాష్ట్రంలో బాగుండొచ్చు, ఒక రాష్ట్రంలో బాగా లేకపోవచ్చు. బ్యాలెన్స్ చేసేటువంటి అధికారం కేంద్రానికి పెట్టిండ్రు, అది వాళ్ళ దగ్గరనే ఉంది. దీని మీద అధికారులు, సివిల్ సప్లై శాఖ మంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఇంకా అనేక పనుల నిమిత్తం వెళ్తూ ఈ పని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా ట్రిప్పులు ఢిల్లీకి చేసినాం. చాలా కన్ఫ్యూజ్ చేసినారు. వాళ్ళు ఎంఓయూ చేస్తారు, ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన కాగితాలలో ఉన్నాయి, మీకు ఇచ్చిన క్లియర్ సెట్స్ ఇచ్చిన 5 సెట్స్ ఇచ్చినాం మీకు. ఇప్పుడు మేము దానిలో రకరకాలుగా కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు ఎంత కూడా పెట్టడం జరుగుతాం. ధాన్యం తీసుకోము అని చెప్పి నిరాకరిస్తున్నారు. రాష్ట్రాలు ఏం చేయలేవు. ధాన్యాన్ని తీసుకుని ఎక్కడ పెట్టాలి? రాష్ట్రం పెట్టే వ్యవస్థ లేదు, ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, మళ్ళీ కేంద్రం దగ్గర పోవాలా. ఆ నిల్వలు పెట్టేటువంటి గోడౌన్స్ లేవు. కాబట్టి రాష్ట్రం ఏం చేయజాలదు. చరిత్ర మొత్తం చూస్తే కూడా మనం మొత్తం స్వతంత్రం వచ్చిన కానీ చెప్పేదాకా గతంలో మీ అందరికి గుర్తుండే ఉంటుంది లెవీ బియ్యం సేకరణ అనేది. అప్పుడు ఆహారం ధాన్యం తక్కువ ఉన్నప్పుడు రైతు ఏదో చోట అమ్ముకుంటా అంటే అమ్ముకొని ఇవ్వకుండా కూడా బలవంత పెట్టి లెవీ సేకరణ అని చెప్పి చేసేది. ఖచ్చితంగా ప్రతి రైతు, ప్రతి మిల్లర్ ఇంత ఇవ్వాలని చెప్పి చేసేది ఒక కాలంలో. ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రం మీదనే ఉంటుంది. ఈ లెటర్లు ఇస్తుంది బాజాప్తా అఫీషియల్గా, గవర్నమెంట్ జరిగే కరస్పాండెన్స్లో లెటర్స్ ఇచ్చి మేము కొనము, బాయిల్డ్ రైస్ అయితే 1 కిలో కూడా తీసుకోము అని వాళ్ళు కండిషన్లు పెట్టి రాసి డబుల్ పేమెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తారు. ఇక తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల
యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు. తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది, మేము తీసుకోమని నిరాకరిస్తా ఉంది. కేంద్రం మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా రైతు వ్యతిరేకంగా పోతా ఉంది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది. సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు. రైతుల మీద కార్లెక్కించి చంపుతా ఉన్నారు. రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు. కేంద్ర మంత్రులు కార్లెక్కించి చంపుతారు, ముఖ్యమంత్రులేమో దాడి చేయమని చెప్తారు. అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణిసివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని మీరు నష్టపోవద్దని, మీకు ఇబ్బంది కావద్దని, మీరు మునిగిపోవద్దని, అనవసరంగా కేంద్రం కొన్నటువంటి ధాన్యాన్ని పండించి దెబ్బతినవద్దని, మళ్ళా తెలంగాణ రైతులకు దుస్థితి రావద్దని మేము ఈ మాట చెప్పినాం. నిన్న మంత్రి గారు చెప్పిన మాట ఎందుకు చెప్పిండు ఆయన? అక్కడి నుంచి జవాబు లేదు. వర్షాకాలం పంటకే తీసుకురా తెలియదు. ఈ యాసంగిలో వరి పంట వేయకుండా అయితే ఇది ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే రైతు స్వరాజ్య వేదికకు సంబంధించి కండిగంటి రవి గారు ఉన్నారు. నమస్తే అండి రవి గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అన్వేష్ రెడ్డి గారు, ముందుగా మీతో మాట్లాడతామండి. ఒకవైపు చూసుకుంటే వరేస్తే ఊరే అంటూ ఇలా బెదిరింపులకు దిగుతోంది రాష్ట్ర సర్కార్. రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని వడ్లైనా కొంటామంటున్నాడు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. అయితే ఇంకొక వైపు కేంద్రం చూసుకుంటే కేవలం ఉప్పుడు బియ్యం మాత్రమే కొనమని చెప్తే ఇప్పుడు ఆ ఉప్పుడు బియ్యానికి రాష్ట్రంలో పండే వడ్లకి లింక్ ఎందుకు పెడుతున్నారు? ఇలా రైతులను అసలు ప్రత్యామ్నాయ పంటలు ఏవి ముందుగా ఒక వ్యవసాయ విధానాన్ని రూపొందించకుండా, ప్రత్యామ్నాయ పంట ఏంటనేది చూపించకుండా ఇలా ఇప్పటికిప్పుడు మీరు యాసంగిలో పంట అసలు వేయొద్దు, ఒక గింజ కూడా కొనే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అలాగే ఇంతవరకు పండిన పంట కూడా కొనే దిక్కు లేకుండా పోతోంది. కేవలం 6,500 కొనుగోలు కేంద్రాలు ఉంటే 2,500 తెరుచుకున్నాయి, ఇంకా 4,000 కేంద్రాలు తెరుచుకోలేదు. మరి రైతుల పరిస్థితి, తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటండి? సీఎం కేసీఆర్ గారు రైతులను ఏం చేయదలుచుకున్నారు? చూడమ్మా, ఇప్పుడు రెండు విషయాలు ఇంట్లో ఒకటి సీరియస్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అందులో రవి గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అంటే ఇప్పుడు సమస్య అంతా కూడా ఎక్కడ వస్తున్నది? చాలా స్పష్టంగా వీళ్ళు 15 రోజుల నుంచి కూడా ఎఫ్సిఐ కొనుగోలు చేయదు కాబట్టి మేము కొనము, వేసుకోకండి, ఇబ్బంది పడకండి అనేది కేసీఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అది నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా మాటల్లో చెప్తున్నటువంటి విషయం మనం చూసినాము. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బయలు రైస్ తీసుకోదు, రా రైస్ తీసుకుంటదని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మేము బయలు రైస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సమస్య అంతా రైతు పండించినటువంటి పంటను ఎఫ్సిఐ సేకరిస్తుంది కాబట్టి ఎఫ్సిఐ కు మీడియేటర్ గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అవునండి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మీడియేటర్ గా రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న సంబంధించినటువంటి ప్రతి పైసా కేంద్రం నుంచి వస్తుంది. సరే, ప్రతి సంవత్సరం మేము ప్రతి గింజ కొంటామని భాగమే. కానీ ఇప్పుడు సమస్య మన 3వ స్థానంలో ఉన్నదేమో. మన మొదటి 2 స్థానంలో పండిస్తున్న రాష్ట్రాల్లో వరి సాగు వద్దు అనే సమస్య అక్కడ లేనిది మన రాష్ట్రంలోనే ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండవది, ఇప్పుడు రైతు పండించేటటువంటి పంట రా రైసా బయలు రైసా రైతు సంబంధం లేదు. ఏదైతే మద్దతు ధరల జాబితాలు ఉన్నది కాబట్టి ఎఫ్సిఐ సేకరిస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తే అది బయలు రైస్ తీసుకుంటారు, రా రైస్ తీసుకుంటారు అనేది ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత 2 రాష్ట్రాల మీద ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము కొనుగోలు చేస్తాము అనేది కూడా ఒక స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతా ఉంటే మరి మేము ఖచ్చితంగా కొనుగోలు చేయమని ఎక్కడ చెప్పట్లేదు, మేము సేకరిస్తాం ఎఫ్సిఐ ద్వారా అనేది ఎక్కడ కూడా స్పష్టత బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏసంగిలో అంటే వాస్తవానికి వరి సాగు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కొంత నేల స్వభావాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వరి తప్పితే వేరే పంట వండని పరిస్థితి ఉన్నది. ఆ చేన్లలో ఖచ్చితంగా వరే వండుతుంది. మరి ప్రత్యామ్నాయ పంటలు వేయాలనంటే ప్రత్యామ్నాయ పంటలను దేని ప్రోత్సహిస్తున్నావు, దానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ ఏంది, మరి ఆ పండించిన పంటను ఎంత మద్దతు కొంటావు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా? అది చెప్పట్లేదు. ఇవాళ దేశంలో 23 పంటలకు మద్దతు ధర ఉంటే కేవలం కొనుగోలు జరుగుతున్నటువంటి పరిస్థితి వరి ఒకటే కొనుగోలు చేస్తున్నారు, సిసిఐ ద్వారా కాటన్ కొంటున్నారు.
మిగిలిన పంటలు అరకొర కొంటున్నప్పటికీ కూడా అది కూడా అతి కష్టం మీద కోర్టులు చెప్తే తప్ప కొనలేనటువంటి పరిస్థితి రాష్ట్రాలలో ఉన్నది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకోవచ్చు కొన్ని చిలకలలో, కానీ ఆ మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు కదా ఇక్కడ కూడా. మరి రైతుకు ఒక గిట్టుబాటు ధర వస్తుందని స్పష్టత లేనప్పుడు మీరైనా నేనైనా వ్యవసాయం చేస్తే ఎవరైనా కానీ ఏ పంట వేస్తాం? ఇవాళ సమస్య అంతా ఎక్కడొస్తున్నది? రైతు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేక ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది వరి పంట కాబట్టి ఒక ఫిక్స్డ్ ధర వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, డబ్బుల గ్యారెంటీ ఉన్నది అన్న ఒక భరోసాతోటి వరి పంటకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో మిగిలిన పంటకు మీరు ప్రత్యేక పంట వేయాలనంటే ఏ రకమైనటువంటి భరోసా లేనేలేదు దేశంలో. అటు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ కూడా చట్టబద్ధ లేదు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదు. మరి రైతుకు దిక్కెక్కడ? ఈ వరే ప్రత్యామ్నాయంగా వరికి డబ్బులు వస్తాయి కాబట్టి అటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి కూడా ఇవాళ ఈ వరి ధాన్యానికి సంబంధించినటువంటి కొంటారా కొనరా, అసలు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంది, ఇందులో దోషులు ఎవరు అనేది స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బయట పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలుకు సంబంధించి కూడా ఇవాళ ఏమైతున్నది? మీరు చెప్పారు 2500 సెంటర్లు ఓపెన్ చేసిరని, కేవలం కొబ్బరికాయలు కొట్టి వదిలేసినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. అందులో జరిగేది కేవలం ఒక 1000 సెంటర్లు కొనుగోలు నడుస్తుందేమో కానీ కొబ్బరికాయలు కొట్టి వదిలేసి వారం 10 రోజుల తర్వాత కూడా కొనుగోలు సెంటర్ మొదలు పెడతారు. రియల్ నిన్న మేము కూడా ఒక 4 బృందాలుగా రాష్ట్రంలో పర్యటిస్తే 15 రోజులైనా కానీ కాంట పెట్టలేనటువంటి పరిస్థితి. ఆ కాంట పెట్టినటువంటి వడ్లలో కూడా యాసంగిలో ఏ రకంగా అయితే తరుగు పేరు మీద దోసుకున్నారో ఇప్పుడు కూడా అదే రకంగా క్వింటల్కు 3 కిలోలు 4 కిలోలు తీసుకున్నటువంటి దోపిడికి సన్నద్ధం అవుతా ఉన్నారు. అందులో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు హమాలీ ఛార్జీలు అనేది రైతులకు నేరుగా రైతుల అకౌంట్ లో డబ్బులు వేసేది. ఇవాళ హమాలీ ఛార్జీ కూడా క్వింటల్కు 37 రూపాయలు 40 రూపాయలు కలెక్ట్ చేస్తూ రైతుల దగ్గర. ₹1 కూడా 6 ఏళ్ల నుంచి ఏ రైతు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కొనుగోలులో కూడా ఒక స్పష్టమైన విధానాలు పాటించట్లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి సంబంధించి ఒక విధి విధానమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. సంవత్సరం ఒక్కొక్క మాట మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో మక్కలేసుకోవద్దు అంటారు, కొన్ని సందర్భాలు సన్నలు వేసుకోవాలంటారు. సన్నలు వేసుకుంటే రూపాయి నష్టపరిహారం రైతుకు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. మొక్కజొన్న కొనలేనటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో పత్తి వేసుకోమంటాడు, కొన్ని సందర్భాలు పత్తి వేసుకోవద్దంటారు. ఇలా రకరకాలుగా రైతుల అయమాయాలకు గురి చేస్తూ ఒక స్పష్టమైనటువంటి విధి విధానం ప్రభుత్వం దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ అంటే అన్వేష్ రెడ్డి గారు, మనం ఇంకొక అంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ప్రతి వడ్లు గింజ కొంటామంటే అసెంబ్లీ సాక్షిగా నాడు సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. అలాగే కేంద్రం కూడా కేవలం ఇప్పుడు ఉప్పుడు బియ్యం గురించే మాట్లాడుతోంది. కాబట్టి వడ్ల విషయంలో మరి ఎలా కొనాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదండి. అలాగే ప్రత్యామ్నాయ పంట ఏదనేది చూపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే కదా. ఎఫ్సిఏ సేకరిస్తుంది కాబట్టి ఎఫ్సిఏకు మీడియేట్ రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి వీళ్ళు మేమే కొంటున్నాం అన్న బిల్డప్ తోటి ప్రతి గింజ కొంటామని చెప్పుకున్నారు. దాంట్లో వాస్తవమే. కానీ ఇవాళ ఎన్ని సంవత్సరాలుగా సమస్య లేదు. ఇప్పుడు ఉంపుడు బియ్యము రైస్ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది అంటే ఇది ఒక విధంగా కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలనే కుట్రలో భాగమా, లేకుంటే వాస్తవంగా వరి పెరిగింది కాబట్టి నిల్వలు ఉన్నాయి కాబట్టి తగ్గించుకుందాము అనే ఒక ఆలోచన ఉంటే కనుక ఇవాళ మిగిలిన రాష్ట్రాల్లో లేనట్టు సమస్య తెలంగాణలో ఎందుకు వస్తున్నది? మరి ప్రత్యామ్నాయ పంటలకు మీరు ఏ రకమైన భరోసా ఇస్తారనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు భరోసా ఇస్తే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తారు. కానీ ఏ రకంగా ఒక విధానం లేకుండా రైతులు ప్రతి పంటలు వేయండి అంటే ఈ రైతుల్ని నట్టడం ముంచడం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక లోతుగా ఆలోచన చేసి ఇప్పుడు మొత్తం యాసంగిలో వరి పండేటటువంటి పంటల భూములలో వేరే పంట ఏమంటే పండలేనటువంటి పరిస్థితుల్లో వరి కష్టం పండిస్తారు. ఇప్పటికే మనం చూస్తున్నట్టుగా ఒక రైతు ఆత్మహత్య అయితే, ఒక రైతు గుండెపోటుతో మరణించిన ఘటన అయితే మనకి ఆల్రెడీ కనిపిస్తూ వస్తోంది. మరి ఇంకా ఎంతమంది రైతన్నులు ఉసురు తీసుకోవడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది మనకు అర్థం కాని విషయంగా ఉంది. మీరు కాసేపు లైన్లో ఉండండి. ఇంకా బీజేపీ కిసాన్ మోర్చా నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు. నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు, మరి చూసుకుంటే కేంద్రం కేవలం ఉప్పుడు బియ్యం గురించే మాట్లాడుతోంది. కానీ ఇప్పుడైతే వరేస్తే ఊరే అంటూ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రైతులందరినీ నిలువున దగా చేస్తోంది, భయపెడుతోంది, బెదిరింపులకు దిగుతోంది. మరి అలాగే ప్రతి వడ్డు గింజ కొంటాము అని చెప్పి వడ్ల విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పారు. ఇంకొకసారి సన్నబియ్యం అన్నారు. రకరకాలుగా ఇలా అయోమయానికి గురి చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. మరి మీరైతే ఏమంటారు? ఇప్పుడు రైతులకు ఎలాంటి భరోసా లభించాల్సిన అవసరం అయితే ఉందండి? నేను నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ చూసినాను. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి సత్యదూరమైనటువంటి మాటలు, అబద్ధాలు
ఇలా పత్రికా ముఖంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అది చాలా శోచనీయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కేంద్రము ఎక్కడ కూడా వడ్లను కొనుగోలు చేయమని ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఉమ్, ఒక సింగిల్ లైన్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో చూపుతున్నటువంటి డాక్యుమెంట్ మేము చాలా రోజులుగా చూపిస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా ఏం చెప్తున్నదంటే కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో పార్బాయిల్డ్ రైస్ అంటే న్యూట్రిషన్ పరంగా నేషనల్ పాలసీలో ఫుడ్ పాలసీలో ఉమ్, మనం ఫోర్టిఫైడ్ రైస్ కానీ రా రైస్ కానీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు. తెలంగాణలో కూడా మీరు టెక్నాలజీని డెవలప్ చేసుకోండి, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోండి, ఫోర్టిఫైడ్ రైస్ రా రైస్ ని ఎంకరేజ్ చేయండి, ఆ రకంగా ముందుకు పోండి, మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా కేంద్రం వడ్లను కొనుగోలు చేయము అనేటువంటి మాట ఒక సింగిల్ లైన్ కూడా లేదు. ఇందాక అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక వరి పండించేటువంటి రాష్ట్రాల్లో లేని సమస్య మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అవునండి. రెండవది ఏంటంటే వ్యవసాయము కేంద్ర జాబితాలో ఉన్నదా, రాష్ట్ర జాబితాలో ఉన్నదా, ఉమ్మడి జాబితాలో ఉన్నదా ఒకసారి పరిశీలించినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉంది వ్యవసాయం. రైతు యొక్క సంక్షేమము, రైతు యొక్క భద్రత, రైతును కాపాడాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకొని పోవడానికి వీల్లేదు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వడ్లకు మంచి మద్దతు ధర 1960 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఎఫ్సిఐ ద్వారా రంగం సిద్ధం చేసింది. చాలా స్పష్టంగా ఇప్పుడు ఖరీఫ్ లో వచ్చేటువంటి ధాన్యాన్ని కూడా ఎష్యూరెన్స్ లెటర్ ఇచ్చింది. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎంతో సత్యదూరమైనటువంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. వారిలో బహుశా హుజూరాబాద్ తాలూకు రైతులు కొట్టినటువంటి దెబ్బ, వారిలో అసహనము, అభద్రతా భావంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తే వారు ఒక వేలతనం, వారిలో అభద్రతా భావం చాలా స్పష్టంగా కనపడుతున్నది. అందుకే కేంద్రం మీద నింద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రైతులు కానీ తెలంగాణ సమాజం కానీ తెలుగు ఇంగ్లీష్ రానోళ్ళు ఎవరు లేరు. ఆ లేఖలో ఏమున్నదండి, ఒక సింగిల్ లైన్ ఏమున్నదంటే, ఇన్ ఫ్యూచర్ మేము ఎట్టి పరిస్థితుల్లో పార్బాయిల్డ్ రైస్ తీసుకోము, తెలంగాణలో టెక్నాలజీని డెవలప్ చేసుకోండి, ఫోర్టిఫైడ్ రైస్ వచ్చే విధంగా, రా రైస్ వచ్చే విధంగా మిల్లుల టెక్నాలజీని పెంచుకోండి, నాలెడ్జ్ని షేర్ చేసుకోండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తే 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి, గడ్డి బీక్తున్నాడా? తెలంగాణలో రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? రెండవది, ఇందాక ఒడ్లు కొనుగోలు కేంద్రం విషయంలో ఒక ఎఫ్సిఐదే బాధ్యత ఉన్నదా? పౌర సరఫరాల శాఖ ఏం చేస్తుంది? మరి నిద్రపోతున్నదా? పౌర సరఫరాల శాఖకు బాధ్యత లేదా? పౌర సరఫరాల శాఖ ఎందుకు రైతుల యొక్క ఒడ్లు కొనుగోలు చేసి మీరు మిల్లింగ్ చేయకూడదండి? ఎందుకు ఓపెన్ మార్కెట్ లో ఇలా వినియోగదారులకు అట్రాక్టివ్ ప్రైస్ కి అందించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇవన్నీ వదిలిపెట్టి ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా కేంద్రమే కొనాలనే పద్ధతిలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 7 సంవత్సరాలుగా మీ టిఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు? ప్రతి గింజ మేమే కొంటున్నాం, ప్రతి ఒడ్ల బస్తా మేమే కొంటున్నాం, మొత్తం మేమే. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పింది అబద్ధాలు అనేది స్పష్టమైందా? ఈ రాష్ట్రంలో పండుతున్నటువంటి ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కొంటున్నది కేంద్రం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పగానే చెప్పిండు. మరి మీరేం చేస్తారు? అన్ని కేంద్రమే చేస్తే కేసీఆర్ గారు ఏం చేస్తారు? చెప్పాలి ప్రజలకు. మీకెందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది? రైతులను కాపాడమని కాదా? రైతులను ఆదుకోమని కాదా? కేంద్రం ఒక పాలసీ ఇచ్చింది, రాబోయే రోజుల్లో పార్బాయిల్డ్ రైస్ ని డిస్కరేజ్ చేయాలని, అదే విధంగా రా రైస్ ని మనం ఎంకరేజ్ చేయాలా, ఫోర్టిఫైడ్ రైస్ ని డెవలప్ చేసుకోవాలా, టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా, తదనుగుణంగా మీ మిల్లర్లతో మాట్లాడి మార్పులు చేసుకోండి, వీఆర్ రెడీ టు గివ్ ది నాలెడ్జ్ అండ్ ఎక్విప్మెంట్ అని చెప్పిన తర్వాత కూడా దాని మీద మీరు అసలు ఆలోచన చేయకుండా ఇలా మీ రాజకీయ ఎత్తుగడల కోసం ఇలా కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని అందుకనే హుజూరాబాద్ లో బుద్ధి చెప్పారు మీకు. మీ ఒక నిరంజన్ రెడ్డి గారు కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం, దాంట్లో రెండవది వారు మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారండి. బండి సంజయ్ గారిని మెడలు విరిచేస్తారట, నాలిక కోస్తారట. ఇవాళ భావజాల సంఘర్షణలో నక్సలైట్లతో కొట్లాడి బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఇవాళ డెమోక్రసీలో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఇలా ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని పట్టుకొని మీరు అటువంటి మాటలు మాట్లాడతారా? రైట్ అండి, మళ్ళీ మన ఇష్యూలోకి మళ్ళీ మనం వెళ్దాము. ఇప్పుడు మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి రైతు స్వరాజ్య వేదికకి సంబంధించిన కన్నిగంటి రవి గారు ఉన్నారు. నమస్తే అండి కన్నిగంటి రవి గారు.
నమస్తే అండి. ఒకవైపు ఫోర్టిఫైడ్ రైస్ అండ్ రా రైస్ను కేంద్రం అంటే ఆ దిశగా ముందుకు వెళ్ళండి, అవి ఎక్కువగా పండించండి అని చెప్తోంది. ఇంతవరకు కేంద్రమే ప్రతి గింజ కొంటూ వస్తోంది, కానీ రాష్ట్రమే మేమే ప్రతి గింజ కొంటున్నాం, రాష్ట్రంలో పండుతున్న వడ్లని మేమే కొంటున్నామని బిల్డప్ ఇచ్చి ఇప్పటికిప్పుడు మరి కేంద్రం సహకారం అందించట్లేదు, కేంద్రం కొననని చెప్తోంది అంటూ మాట్లాడుతున్నారు. అలాగే రైతులకు ఎలాంటి ప్రత్యామ్నాయం కూడా ఇంతవరకు చూపించలేదు, దానికి సంబంధించి అసలు ఎలాంటి భూసార పరీక్షలు కానీ ఏమీ చేయలేదు. ఇప్పటికిప్పుడు రైతన్నను మీరు వరి వేస్తే ఊరే అని సర్కార్ ఇలా బెదిరింపులకు కూడా దిగుతోంది. మరి ఇప్పుడు రైతన్నకి ఎటువైపు దిక్కు, ఏంటి దిక్కు, ఎవరు దిక్కండి? రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం పెట్టుకొని ఇద్దరు కలిసి రైతులను ముంచేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఫస్ట్ మనం అది గుర్తించాలి. అంటే మరి ఎంతవరకు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ మేమే కొంటున్నాం, రాష్ట్రంలో పండింది అని చెప్పనేయండి మేడం, ఇన్నేళ్లుగా చెప్తూ వస్తుంది కదండి. మరి నా అభిప్రాయాలు వినండి, నా అభిప్రాయాలు కూడా వినండి. ఇంతసేపు వాళ్ళు చెప్పింది విన్నారు కదా, నా అభిప్రాయాలు కూడా వినండి. ఓకే అండి. నేనేమంటున్నానంటే, భారత ఆహార భద్రతకి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పీడిఎస్ ద్వారా బియ్యం సరఫరా చేయడానికి కొనాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఐకే ఉంది. ఓకే. అదే విధంగా దేశంలో ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఒక 2-3 సంవత్సరాలు కరువులు వస్తే ఇబ్బంది పడకుండా బఫర్ స్టాక్ అనేటువంటిది కొంత మెయింటైన్ చేస్తారు. దాన్ని కూడా కొనేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది. ఈ రెండిటి కోసమే వివిధ రాష్ట్రాల నుంచి బియ్యాన్ని, గోధుమలని ఎఫ్సిఐ సేకరిస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి కోసం సేకరించవు. ఈ విషయాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి. అయితే పంజాబ్ లో మొదటి నుంచి ఉండేటువంటిది ఒక 50-60 ఏళ్లుగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో 100% బియ్యాన్ని, గోధుమల్ని కొంటున్నారు గనక చాలా సార్లు ఇతర రాష్ట్రాల నుంచి సేకరణ చేయకుండా ఎఫ్సిఐ పంజాబ్, హర్యానాల నుంచి మాత్రమే చేస్తూ ఉండేది. అయితే ఈ తర్వాత కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి పెరగడము, రైతుల ఒత్తిడి పెరగడం వల్ల ఎఫ్సిఐ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనడం ప్రారంభించింది. అట్లా తెలంగాణలో కూడా పోయిన సంవత్సరం దాదాపు 1,40,00,000 టన్నులు ఎఫ్సిఐ కొన్నది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర స్థాయిలో బఫర్ స్టాక్స్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. వాటిని ఏం చేయాలనేటువంటిది ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఎఫ్సిఐ దగ్గర లేదు. రెండవది, పంజాబ్ లో రైతులు ఉద్యమిస్తా ఉన్నారు. పంజాబ్ లో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కనుక పంజాబ్ నుంచి సేకరణను తగ్గించుకోలేదు. కాబట్టి ఎవరి దగ్గర తగ్గించాలని చూస్తున్నారు? ఎవరైతే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కాళ్ళకాడ పడి ఉన్నదో, భయపడి బతుకుతున్నదో, ఆ రాష్ట్రాల నుంచి కొనకము అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అనేటువంటి స్థితిలో ఇవాళ బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలు, మేము బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పే లాంటి ధైర్యం చేసింది. ఇక్కడ ఆగి మనం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా చూడాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పంటల ఉత్పత్తి కావచ్చు, పంటల పరిశోధన కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, ధరలు నిర్ణయించేటువంటి అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించకుండా పూర్తిగా కేంద్రం చేతుల్లోకి అన్ని పోయే విధంగా చూసినాయి. ఇవాళ కేంద్రము దేశమంతా కొనాల్సినటువంటి స్థితిలో పూర్తి స్థాయి పంట మనం ఎంత పండించినా చివరి గింజ వరకు కొనే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కాబట్టి కేంద్ర అవసరాల కోసం కొంత పండిద్దాము, రాష్ట్ర అవసరాల కోసం మిగిలిన పంటలు వేసుకుందాము లాంటి పంటల ప్రణాళిక చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పంటల ప్రణాళిక సరిగ్గా చేసుకోకుండా పత్తి, వరిని విపరీతంగా ప్రోత్సహించింది. మేము 1,00,00,000 ఎకరాల మాగాణం చేస్తాము, మీరు అందరూ వరి వేసినా కూడా 3 కోట్ల టన్నులు పండించినామని గర్వంగా చెప్పుకున్నది. ఇవాళ అకస్మాత్తుగా కేంద్రం ఒక 40-50 లక్షల టన్నులు నేను కొనను అని చెప్పేసరికి కాళ్ళు కింద పడేసి, కాడి కింద పడేసి రైతుల్ని గోదాట్లో ముంచడానికి సిద్ధపడింది. రాష్ట్ర ప్రభుత్వము సేకరణ చేసి బియ్యాన్ని దాచుకోలేనటువంటి మాట నిజమే. కానీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత పర్సెంటేజ్ ఆఫ్ బియ్యాన్ని, ముఖ్యంగా ఇక్కడ అంత్యోదయ కార్డుల కింద 35 కిలోలు ఇవ్వడానికి, లేదా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి, మిడ్ డే మీల్స్ కి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ కోసము, ఈ అన్నిటిని కోసం కూడా కొంత నేరుగా సేకరించవచ్చు. రెండవది, తను రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పింది, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వము రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ ద్వారా పంటలను కొని నేరుగా ప్రాసెసింగ్ చేసి వాటిని తక్కువ ధరలకు ప్రజలకు అందించడానికి కిరాణా షాపులు పెడతామని కూడా అన్నది. ఇవాళ 20 రూపాయల ధాన్యాన్ని మిల్లు పట్టిస్తే 30-35 రూపాయలతో మంచి బియ్యం వస్తాయి.
నువ్వు ఒకవేళ బియ్యం చాలా ఉత్పత్తి అవుతున్నాయి ఇక్కడ, మనం ప్రజలకు 50 రూపాయలు పెట్టి బియ్యం ఎందుకు కొనుక్కునేటట్టు చేయాలి, మిగతా ప్రజలందరూ కూడా 35-40 రూపాయలకు బియ్యం అందుబాటులోకి తెద్దామని చెప్పి వివిధ రూపాలలో కూడా బియ్యం మార్కెట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్లు రాష్ట్ర బడ్జెట్లలో ఎప్పుడు పెట్టుకోలేదు కనుక తక్షణ సమస్యలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది 2 విషయాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చాలా ముందస్తుగా మార్చి ఏప్రిల్ నెలల్లో నేను వచ్చే ఖరీఫ్ లో ఇగో 30 లక్షల టన్నులు కొంటా, యాసంగిలో ఇంకొక 30 లక్షల టన్నులు కొంటా, మొత్తంగా తెలంగాణ నుంచి ఒక 60 లక్షల టన్నుల ధాన్యం కొంటా అనేటువంటి ప్రకటన గాని సర్క్యులర్ గాని జీవో గాని ఉంచి దాని వెబ్సైట్ మీద కూడా పెడితే అప్పుడు రైతులు కూడా ఆలోచించుకుంటారు. FCI కొనేది ఇంతే గనక మనం ఈ పంట వేయాలా లేదా అనేటువంటిది ఒక నిర్ణయానికి వస్తారు. కానీ అటువంటి ప్రకటన ఎప్పుడు FCI చేయదు. తన రాజకీయ అవసరాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎంత కొనాలనేటువంటిది డైనమిక్ గా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ముందస్తు ప్రకటనలు కానీ ముందస్తు సమాచారం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ముందస్తుగా చెప్పదు. కాబట్టి అందరూ కలిసి రైతుల్ని ఒక పంటల ఉత్పత్తి వైపు నెట్టేసి అకస్మాత్తుగా మార్కెట్ లోకి వచ్చేసరికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి 2 రాష్ట్ర ప్రభుత్వాలది తప్పు. రవి గారు, మరి ఇప్పటి వరకు చూసుకుంటే కొనుగోలు కేంద్రాలు మొత్తం 6500 ఉన్నాయి, ఇంకా 4000 తెరుచుకున్నాయి. అయితే కేవలం FCI మీదే ఎందుకు ఇంతగా నెపం మోపుతోంది? మరి మనం ఇక్కడ చూసుకుంటే పౌర సరఫరాల శాఖ ఉంది కదా, మరి దానికి ఏం బాధ్యత అసలు లేదంటారా పౌర సరఫరాల శాఖకి? అంటే ఇప్పటిదాకా పౌర సరఫరాల శాఖ కేంద్ర ప్రభుత్వము సేకరణ కోసం నోడల్ ఏజెన్సీగా మాత్రమే ఉందండి. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర బడ్జెట్ లో డబ్బులు పెడతారు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ధాన్యాన్ని కొని ఆ రాష్ట్ర అవసరాల కోసం కూడా దాచేటువంటి బాధ్యత FCIకి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ కావలసినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం బియ్యం ఇవ్వడానికి కావలసినటువంటి సేకరణ కూడా FCI చేస్తుంది. కాకపోతే నోడల్ ఏజెన్సీగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత ఇక్కడ పౌర సరఫరాల శాఖకు ఉంది. పౌర సరఫరాల శాఖ గ్రామ స్థాయిలో ఉండే సహకార సంఘాల ద్వారా కానీ మహిళా గ్రూపుల ద్వారా కానీ ఈ సేకరణ చేసి FCIకి మిల్లుల ద్వారా మిల్లు పట్టించి ఇస్తుంది. ఆ మిల్లు ఛార్జింగ్ కానీ ఇవన్నీ కూడా FCI భరిస్తుంది. ఓవరాల్ గా కోఆర్డినేషన్ వర్క్ మాత్రమే ఇప్పటిదాకా పౌర సరఫరాల శాఖ చేస్తూ వచ్చింది. మొక్కజొన్న లాంటి పంటలు, కొన్ని ఇతర పంటల్ని అప్పుడప్పుడు మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది కానీ బియ్యం లాంటివి కానీ పత్తి లాంటివి కానీ కేంద్ర సంస్థలే సేకరిస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా నువ్వు ముందస్తుగా నేను ఇగో 50 లక్షల టన్నులు కొంటాను లాంటి కాగితం నాకు ఇవ్వు, అవి అయితే కొనడానికి నువ్వు వెంటనే సర్క్యులర్ ఇవ్వు. నేను ఇప్పుడు ఎంత కొనాలి అనేటువంటిది స్పష్టత లేకుండా సెంటర్స్ ఓపెన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కొన్న తర్వాత కేంద్రం నాకు ఇన్ని వద్దు అన్నదనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పే చేస్తుంది రైతులకి, ఏం చేసుకుంటది ఆ బియ్యాన్ని? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇప్పటిదాకా ఆహార భద్రతా చట్టం కింద FCI చేస్తూ వచ్చింది. ఆ మ్యాండేటరీ ప్రజా పంపిణీ వ్యవస్థకు కావాల్సిన సహకారాన్ని సబ్సిడీని అందించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది. దాంట్లో న్యాయం ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకరితో ఒకళ్ళు బాగానే దోస్తాన ఉంది కేంద్ర స్థాయిలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఈ రాష్ట్రం నుంచి ఇంత బియ్యం కొంటాము అబ్బా, ఇంత కందిపప్పు కొంటాము, ఇంత శనగలు కొంటాము, ఇంత పెసలు కొంటాము, ఇంత మొక్కజొన్న కొంటాము లాంటి ఒప్పందాలు ఎందుకు చేసుకోలేదు ఇప్పటిదాకా? ఒక సీజన్ ఆగుతుందా ఏమన్నా? ఎప్పుడో జూలైలో నాట్లు వేశారు, ఇవాళ నవంబర్లోకి వచ్చినాము, ఇప్పుడు మాట్లాడతారేంటి సర్క్యులర్ల గురించి? ఈ 4 నెలలు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ నిద్రపోయినాయి? రోడ్ల మీదకి రైతులు ట్రాక్టర్లతో వచ్చిన తర్వాత ఇంకా కొనుగోలు చేయము అని చెప్పడానికి ఈ కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని ఏమి నైతిక? రవి గారు, మనతో ఇందాక శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పారు ముందుగానే కేంద్రం సర్క్యులర్ ఇచ్చింది, దానికి కావాల్సిన పెట్టమనండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గర ఒకవేళ ఇంత క్వాంటిటీ బియ్యం మీ దగ్గర కొంటాము లాంటి సర్క్యులర్ ఉంటే మీడియా ముందు పెట్టమనండి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోరు మోయించచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు మాకు ఇక్కడ చెప్పడం ఎందుకు? ఆ లెటర్ సమాధానం శ్రీధర్ రెడ్డి గారు చెప్తానంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి. గారు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు పంచాయతీ రబీలో వేసంగి ఒడ్లు వేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ విషయాన్ని కొంతసేపు మనం దాని చర్చ పక్కన పెడితే ఈ సీజన్ కి సంబంధించి ఎంత కొంటామని FCI చెప్పింది, అదైతే లెటర్ ఉండాలి కదా. రవి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు 48 లక్షల టన్నుల బియ్యాన్ని కొంటామని చెప్పి FCI లిఖిత పూర్వకంగా ఇచ్చిందని చెప్పి మా పార్టీ యొక్క
బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ పెట్టి డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. బహుశా మీకు లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి, నేను వాట్సాప్ షేర్ చేస్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా 6,500 ఐకేపీ కేంద్రాలు తెరవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్రపోయి మిల్లర్లకు రైతులను నొప్పజెప్పి ఇక దోపిడీకి గురవుతా ఉంటే మిల్లర్లతో కుమ్మక్కయ్యి ఆ విషయం కూడా మనం కొద్దిగా చర్చించాల్సిన అవసరం ఉంది. రెండోది అలా ఎఫ్సిఐ చాలా స్పష్టంగా ఈ ఖరీఫ్ లో 48 లక్షల టన్నుల రైస్ కొంటానని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. విషయం ఏమిటంటే ఐకేపీ కేంద్రాలు తెరవని కారణంగా గతంలో ఇబ్బంది పడ్డారు రైతులు, అంతకు ముందటేడు కూడా ఇబ్బందులు పడ్డారు. మేము రైతు సంఘం కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, ఐకేపీ కేంద్రాలు తెరవాలి, టార్పాలిన్ పట్టాలు పెట్టాలి. అలా ఎఫ్సిఐ మీకు తెలుసు గన్నీ బ్యాగ్ దగ్గర నుంచి, సుతినిపోస దగ్గర నుంచి, హమాలీ ఛార్జీల దగ్గర నుంచి, ఇవాళ ఏజెన్సీకి 2% కమిషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ చెల్లిస్తున్నది. దురదృష్టం ఏంటంటే వీళ్ళు సకాలంలో తెరవకపోవడం వల్ల ఏదో ఒక రేటుకు అడ్డికి పావుచేరికి అలా మిల్లర్లకు అమ్ముకునేటువంటి దళార్లకు అమ్ముకునేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఎందుకు ఉత్పన్నం చేస్తా ఉంది? రెండోది మీరు చెప్పినారు టెక్నికల్ గా ఏమని చెప్పినారు, ఎక్కడ కూడా కేంద్రము వడ్లను కొనలేదని చెప్పలేదండి. ఎక్కడ కూడా కేంద్రం వడ్లను కొనలేదని చెప్పలేదు. క్లియర్ గా లెటర్ లో నిన్న ముఖ్యమంత్రి గారు చూపించిన లెటర్ లో కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు చాలా ఫేవరబుల్ గా రాసినారు, మేము వడ్లను కొంటాం కానీ సబ్జెక్టివ్ కండిషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం పార్బాయిల్డ్ రైస్ ని మనం డిస్కరేజ్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ పార్బాయిల్డ్ రైస్ ని మనం కొనము, మీరు మీ టెక్నాలజీని డెవలప్ చేసుకోండి, ఫోర్టిఫైడ్ రైస్ కి రా రైస్ కి మీ టెక్నాలజీని డెవలప్ చేసుకోండి అన్నారు తప్ప ఎక్కడ మేము వడ్లను కొనమని చెప్పలేరు. రెండవది ఇంకోటి మీరు చెప్పినారు, రాష్ట్రం కూడా రాష్ట్ర జాబితాలో వ్యవసాయం ఉంది, పౌర సరఫరాల శాఖ కూడా ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇందాక మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు, ఎందుకు వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి సౌకర్యంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ ఎందుకు ఆలోచన చేయకూడదు, ఎందుకు ఆలోచన చేయలేదు? రెండవది ప్రత్యామ్నాయ పంటల విషయం అన్నారు, చాలా మంచిది. అందరూ ఒరేయడము ఇబ్బంది పడటం కూడా నిజంగా రైతు సంఘాలుగా రైతులు బాధపడుతుంటే మన అందరం బాధపడాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పంటల విషయం అన్నారు, ఏం చేస్తున్నారు? జిల్లాల వాదిరిగా వ్యవసాయ అధికారులు ఏం చేసి ఇప్పటిదాకా వాళ్ళు నిర్వహించిన పాత్ర ఏంది? ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని తెలుసుకోవడానికి భూసార పరీక్షల కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తే ఇంతవరకు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. నిధులు కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణలో జిల్లాల వారీగా ఏ భూమిలో ఏ పంట పడుతుంది, ఆ సాయిల్ హెల్త్ ఏందనేది తెలుసుకోవడం కోసం భూసార పరీక్షల కార్డుల కోసం నిధులు కేటాయిస్తే ఇంతవరకు భూసార పరీక్షలు చేయలేదు ఈ ప్రభుత్వము. ఎంత దుర్మార్గం అంటే మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి, తప్పనిసరిగా దాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలంటే మనం విత్తనం ఇస్తున్నామా, సబ్సిడీ ఇస్తున్నామా, ప్రోత్సాహం ఇస్తున్నామా? ఏదైనా సోయా గానీ లేకపోతే మంచి శనగలు గానీ లేకపోతే ఇంకా ఆ ప్రాంతాల వారిగా ఏదైనా రైతులను ఎడ్యుకేట్ చేసినామా? హఠాత్తుగా సాంప్రదాయకంగా చాలా కాలంగా మీకు తెలుసు చౌడు నేలలు, చిలక నేలలు, నీటి తేమ ఆరని భూములు ఉన్నటువంటి తెలంగాణలో చాలా చోట్ల వరి మాత్రమే సాగు చేయడం తెలిసినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇంకో ప్రత్యామ్నాయం వైపు మళ్లించకుండా హఠాత్తుగా వచ్చేసేసి ఇలా కేంద్రం కొనదని ఒక పచ్చి అబద్ధం చెప్పి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పచ్చి అబద్ధం చెప్పి కేంద్రం కొనదని బురద జల్లేస్తే అయిపోయిందా? ఇన్ని సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు చెప్పండి రవి గారు? ప్రతి గింజ మేమే కొంటున్నాం, మేము మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్పారు. ఇలా ఒక్కసారి సీన్ మారిపోయిందా? ఇలా ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని వరి పండించేటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఎక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కాదా, ముందస్తు ఆలోచన లేకపోవడం కాదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా? అంటే ప్రతి వ్యవసాయ ఉత్పత్తి వచ్చి నరేంద్ర మోడీ గారు కొనుక్కొని భుజాన పెట్టుకొని పోవాలనా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కేంద్రం మీద నింద వేసి రైతులను గందరగోళానికి సృష్టించేటువంటి ప్రయత్నం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందుకే రైతులు కూడా చైతన్యం అయ్యారు. ఇలా మీరు అన్నట్లుగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ అండి. ఎఫ్సిఐ డాక్యుమెంట్లు మొత్తం కూడా వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు చూడండి. ఈ ఖరీఫ్ కూడా ఎఫ్సిఐ 48 లక్షల టన్నులు కొనడానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే సమస్య ఏంటంటే వీళ్ళు తెరవాల్సిన టైంకి ఐకేపీ కేంద్రాలు తెరవరు. రెండు, కొన్న తర్వాత ఈ మిల్లర్లకు పోతే మిల్లర్లు అడ్డగోలుగా తరుగులు విధిస్తుంటే జేసీలు చెప్పినా మిల్లర్లు వినరు. మన గత సంవత్సరం ఖరీఫ్ లో వచ్చినటువంటి అనుభవం ఏంటి చెప్పండి రవి గారు? మొత్తం కూడా మిల్లర్ల దగ్గర పోయినాక ఇక్కడ ఐకేపీ కేంద్రంలో 2 కేజీలు తీసేస్తారు, ఆడికి పోయినాక వాళ్ళు 4-5 కేజీలు తీసేస్తారు. మేము రైతు సంఘాలుగా జేసీలకు ఫోన్ చేస్తే జేసీలు కూడా మిల్లర్లకు ఫోన్ చేస్తే మిల్లర్లను నియంత్రించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకున్నది మిల్లర్లను కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితిలో? మిల్లర్లతోని ఇలా పౌర సరఫరాల శాఖ అంటగాగుతున్నది.
వాళ్ళకు లోపాయికార ఒప్పందం ఉన్నది, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. రైతుని ఇలా గాలికి వదిలేసి ఇలా ఒకటి కేంద్ర ప్రభుత్వం తనుగా చేయవలసినటువంటి ప్రయత్నం చేస్తున్నది. మీరు ఇలా గమనించండి, ఇలా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో పత్తికి కానీ, పసుపుకి కానీ, మిర్చికి కానీ, పప్పు ధాన్యాలకు కానీ ఉన్న రేట్లను ఒకసారి గమనించండి. కాబట్టి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇలా ఎప్పుడు లేనటి విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు వస్తున్నాయి. వరి విషయంలో కూడా 1960 రూపాయలు ప్రకటించి ఇలా తన వంతుగా ముందుకొచ్చి FCI ఒక లేఖ ఇచ్చిందండి. ఆ లేఖలో కూడా ఏమున్నది, కేవలం పార్బాయిల్డ్ రైస్ అనేది ఇన్ ఫ్యూచర్ లో మీకు కొనబోమని చెప్పింది. అంతేగాని ఒడ్లు కొనమని అక్కడ ఏం చెప్పలేదు కదా. ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది, రాష్ట్రం మీద కూడా ఉంటుంది కదా. రాష్ట్రం మీద ఉండదా చెప్పండి? ఇలా పౌర సరఫరాల శాఖ మీరు అన్నట్లుగా వినియోగదారుడికి బయట మార్కెట్లో ఎంత దొరుకుతున్నాయి బియ్యం, ఎందుకని వినియోగదారుడికి తక్కువ ధరకు బియ్యం అందించేటువంటి ప్రయత్నం, ఒక ప్రయోగం పౌర సరఫరాల శాఖ ఎందుకు చేయకూడదు? రైట్ అండి, చాలా విలువైన సమాచారాన్ని అందించారు శ్రీధర్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మార్చి తిప్పి చెప్తోంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అలాగే మీరు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు కన్నగంటి రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్వేష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, కన్నగంటి రవి గారు.